రఘునందన్ వ్యాఖ్యల్ని ఆ రోజు కూడా చాలా ధైర్యంగా రఘునందన్ రావు బీజేపీ ఎంపీ ఆయనే రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జూన్ 2న రావటం, సభ అనుమతి నిరాకరణ, కొంత ఇష్యూ రేజ్ అవటం, అందరూ మాట్లాడటం, వీటి పూర్వరంగంలో అటు తన ఇంటి వద్ద మీడియా సమావేశం నిర్వహించారు పవన్ కళ్యాణ్. అయినప్పటికీ కూడా ఈ దాడి కొనసాగింది. దానికి రఘునందన్ రెస్పాండ్ ఏంటి మీకు ఏం సమస్య, ఏం వేరే ఒకళ్ళు వచ్చి ఇక్కడ సభలు పెట్టుకోకూడదా, రాజకీయాలు చేయకూడదా, రాజకీయాలు మాట్లాడకూడదా, ఎక్కడ ఉన్నారు మీరు ఏంటి అని ఆయన చాలా ధైర్యంగా మాట్లాడారు. మాట్లాడిన పరిస్థితి ఒకటి ఉంది. రెండోది లేటెస్ట్గా ఆయన చేసిన కామెంట్స్ మనం చూస్తే కాంగ్రెస్కు పవన్ అంటే భయం ఎందుకు అన్నది ఆయన చేసిన కామెంట్. అంటే కాంగ్రెస్ కొంత భయపడుతోంది పవన్ కళ్యాణ్ చూసి, పవన్ కళ్యాణ్ అడ్డుకోవాలని చూస్తోంది, కొందరిని రెచ్చగొడుతుంది అన్నది రఘునందన్ చేస్తున్న ఆరోపణ. నిజంగా ఆయన చేసిన ఆరోపణలో ఒక లాజిక్ కూడా ఉంది. లాజిక్ ఏంటంటే అసలు నిజంగా పవన్ కళ్యాణ్కి అంత సీన్ లేదు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే ఎందుకు ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారు, ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? ఎందుకంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లేదని ఇంపాక్ట్ ఉంటుంది అని భయపడే వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. లేదు ఇప్పుడు 100 మంది మాట్లాడతారు, కేఏ పాల్ కానీ చాలామంది 100 మంది 100 రకాల ప్రకటనలు చేస్తారు. కొందరు సీరియస్గా పట్టించుకుంటారా? ఆ వాతావరణం ఉండదు సమ్ టైమ్స్. కానీ ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్